నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవ రూపంలో తన జీవనయానం సాగించి దైవ స్వరూపుడిగా మారిన యోగి పుంగవుడు శ్రీ షిరిడి సాయినాథుడు. ఆధ్యాత్మిక సీమల వైపు తన భక్తుల్ని నడిపించిన సద్గురువు సాయిబాబా. ఉన్నతమైన భావాల్ని ప్రబోధించి భక్తి మార్గాన్ని దర్శింపజేసిన సాయిబాబా భక్తుల పాలిట కల్పతరువు. అలాంటి సాయినాథుడు షిరిడిలో అవతరించి అక్కడే అవతార పరిసమాప్తి చేసిన నేటికి ఆయన దివ్య మహిమలు ప్రకటితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన సాయి సన్నిధానం బుద్ధానగర్ కాలనీలో వెలిసిన దివ్యధామం ఈ షిరిడి సాయి మందిరం. ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం. భారతదేశం వేదభూమి, కర్మభూమి. భారతీయ సనాతన సంస్కృతి మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉంటోంది. ఈ ధరిత్రిపై ఎందరో తపస్సంపన్నులైన యోగులు, మహర్షులు, అవధూతలు ఆవిర్భవించారు. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారి దివ్య సందేశాలు, మహిమా విశేషాలతో తమ భక్తులను ఎల్లప్పుడూ అనుగ్రహిస్తుంటారు. ఆ నేపథ్యంలోని యోగి పుంగవుడు సచిదానంద స్వరూపుడు శ్రీ షిరిడి సాయిబాబా అపర దత్తాత్రేయ స్వరూపునిగా పూజలందుకుంటూ సమస్త భక్త జనావళికి తన ఆశీస్సులందిస్తున్న దయా స్వరూపుడు సాయిబాబా. అందుకే బాబాకు భక్తులు అడుగడుగునా గుడి కట్టి ఆరాధిస్తున్నారు. ఆ సద్గురువుని శరణు వేడుతున్నారు. ఆ అవధూత సన్నిధానమే ఉప్పల్ సమీపాన ఉన్న బుద్ధానగర్లోని శ్రీ షిరిడి సాయి మందిరం. సుందర రమణీయ పరిసరాలు, 4 రోడ్ల కూడలి మధ్య జనావాసాల లోగిలిలో కాలుష్యానికి దూరంగా ఈ సాయి సన్నిధానం విలసిల్లుతోంది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ గ్రామ సమీపంలోని బుద్ధానగర్ కాలనీలో 1995వ సంవత్సరంలో సాయి మందిరానికి మొదటిసారి అంకురార్పణ జరిగింది. 2009వ సంవత్సరంలో సాయి విగ్రహం ప్రతిష్టాపన ఈ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ ఠాకూర్ అనిల్ సింగ్ మహారాజ్, బొందుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నాటి నుండి ఈ సాయిధామం సాయి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. పంతొమ్మిది 1995-96వ సంవత్సరంలో చిన్న మందిరంగా సాయి భక్తులచే నిర్మించిన ఈ ఆలయం 2009వ సంవత్సరం సాయిబాబా విగ్రహ ప్రతిష్టతో సువిశాల మందిరంగా ఆవిర్భవించింది. వర్ణ శోభితమైన గోపురం, ఆలయ ప్రాకార కుడ్యాల పైభాగాన వివిధ సాయి ప్రతిమలు నెలకొల్పబడ్డాయి. యోగిరాజైన సాయినాథుడు తూర్పు అభిముఖంగా బహు సుందర రూపుడై ఈ మందిరంలో కొలువుదేరి ఉంటాడు. సాయినాథుడి పాలరాతి శ్రీమూర్తి జీవకళ ఉట్టిపడే రీతిలో సజీవంగా గోచరమవుతుంటుంది. గళసీమలో రుద్రాక్షమాలను ధరించి, గులాబీ పూల హారంతో ముత్యాల హారాన్ని ధరించి భక్తులకు తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంటాడు. బుద్ధానగర్ సాయి సన్నిధిలోని ధుని ప్రత్యేక పూజనీయ స్థలంగా చెబుతారు. బాబా ధునిని ఏర్పాటు చేయడంలో ఒక అంతరార్థం ఉంది. ఆ అంతరార్థానికి తగ్గట్టుగా షిరిడీలో వలె ఈ ఆలయ లోగిలిలో కూడా ధునిని స్థాపించారు. ఆ ధుని భక్తుల పాలిట దివ్య చైతన్య ఘనిగా ప్రఖ్యాతిగాంచింది. ద్వారకామాయిగా వ్యవహరించే ఈ ధునికి ఎంతో పవిత్రత ఉంది. సాయిబాబాకి కుడివైపు దక్షిణ భాగంలో ఈ ధుని నెలకొని ఉంది. ఆత్మ పరంజ్యోతిగా వెలుగొందుతుందని, ఆ పరంజ్యోతి స్వరూపాన్ని నిరంతరం చైతన్యంగా ఉంచడం ద్వారా జీవన పయనం వెలుగుపూల బాటన సాగుతుందని బాబా తెలియజేశాడు. దర్శకులు తమ పాప ప్రక్షాళనకై వ్యర్థ కోరికలను ధునిలో భస్మీపటలం చేసుకుంటారు. ఈ ధుని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనేది బలమైన నమ్మకం.
సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. సాయి పాదభాగంలో ఉత్సవమూర్తులు కొలువుదీరి ఉంటారు. సాయికి కుడి ఎడమల వైపున శ్రీ దత్తాత్రేయ స్వామి, గణపతి మూర్తులు కొలువుదీరి ఉంటాయి. ధవళ కాంతుల్ని విరజిమ్మే దత్తాత్రేయ స్వామి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటారు. త్రిమూర్త్యాత్మకమైన ఆ స్వామి విష్ణువు అంశతో మార్గశిర పౌర్ణమి, మృగశిర నక్షత్రంలో స్వామి అవతరించారు. స్త్రీ పురుష భక్తులు వేరువేరుగా వరుస క్రమంలో బాబాను దర్శించుకొని పాదస్పర్శనం చేస్తారు. సాయి మూలస్వరూపం ముంగిటి ఉన్న పాదుకులపై పడి వేడుకుంటారు. బాబా షిరిడీలో ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించిన రోజులలో ఆయన దినచర్య ఎవరికీ అంతుపట్టని రీతిలో సాగేది. ఎప్పుడూ ద్వారకామాయి దగ్గరే ఓ బండరాతిపై కూర్చొని బ్రహ్మనిష్టలో మునిగిపోయేవాడు. అక్కడే తన యోగశక్తిచే ఓ అగ్నిగుండాన్ని వెలిగించాడని షిరిడీ క్షేత్ర మహాత్మ్యం ద్వారా మనకు తెలుస్తోంది. సాయి ప్రధానాలయ ప్రాంగణ ప్రాకార కుడ్యాలపై సాయి జీవిత విశేషాలకు సంబంధించిన పలు చిత్రరువులు కనిపిస్తుంటాయి. రంగురంగుల చిత్రపటాలతో భక్తుల హృదయాలను ఇట్టే కట్టిపడేస్తాయి. సాయి మందిరం నలువైపులా సాయి దివ్య చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలను పొందుపరిచారు. సాయిబాబా నృత్యం, సాయి భిక్షాటన, సాయి సన్నిధిలో భక్తుల భజనలు, సాయి చిన్న పిల్లలతో ఆడుతున్న ఘట్టం, సలసలా కాగే నీటిలో చేతిని పెట్టి వంటను తయారు చేస్తున్న చిత్రపటం, హేమండ పంతుతో సంభాషణ, లెండివనంలో మొక్కలకు నీళ్లు పోస్తున్న సాయి విభూతి ప్రసాదం భక్తులకు ఇవ్వడం తదితర చిత్రపటాలు నెలకొని ఉంటాయి. విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై, పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై, తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై. బుద్ధానగర్ సాయి సన్నిధి భక్తుల పాలిట ఆధ్యాత్మిక పెన్నిధి. ఎందరో దాతలు, ఆస్తికులు ఆర్థిక సహాయ సహకారాలు అందించగా ఇక్కడి ఉపాలయ దేవతా ప్రాంగణాలు నిర్మితమయ్యాయి. శ్రీ పట్టాభి సీతారామాలయం, శివ పంచాయతన ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో సుందరంగా నిర్మించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం సకల సంకటాలను తొలగించి సంతాన ప్రాప్తిని కోరుకునే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తారు. ఈ మందిర ప్రాంగణంలో సాయిబాబా మందిరానికి ఎడమవైపున శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఆలయ గర్భాలయంలో మకర తోరణంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయులు కొలువుదీరి ఉంటారు. రజత కిరీటాలు ధరించి మెడలో ముత్యాల హారాలతో భక్తులకు ఆనందాతిశయాలను కలిగిస్తుంటారు. మూలమూర్తులకు పాదభాగంలో ఉత్సవమూర్తులు ఉంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున శివ పంచాయతన మందిరం అలరారుతుంటుంది. గర్భాలయ మూర్తిగా పాలరాతి స్ఫటికలింగమూర్తి కొలువై ఉండగా ఇరువైపులా గణపతి, సూర్యుడు, లలితాంబాదేవి, విష్ణువు శివ పంచాయతన దేవతలుగా కొలువై ఉంటారు. పరమేశ్వరుడికి ఆభరణంగా పంచపడగల నాగశేషు కొలువై ఉంటుంది. రుద్రాక్షలు గళసీమలో అలంకరింపబడి ఉంటాయి. పరమశివునికి ఎదురుగా నందీశ్వరుడు, బలపీఠం వరుసగా ఉంటాయి. సీతారామచంద్ర స్వామి ఆలయానికి అభిముఖంగా శ్రీ అభయాంజనేయ స్వామి మందిరం సదా శ్రీవారి సేవలో లీనమై ఒక చేత్తో గదను ధరించి తదేక దీక్షతో శ్రీ సీతారామచంద్ర స్వామిని చూస్తూ భక్తులకు అభయాన్ని అందిస్తుంటాడు హనుమ. రజత కవచాలంకృత ఆంజనేయ స్వామి దర్శనం భక్తులకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంటుంది. శ్రీ సాయిబాబా మందిరం ప్రవేశ ద్వారానికి దగ్గరలో
శ్రీ అశ్వత్థ నారాయణ వృక్ష ఛాయలో జంటనాగుల శిలాఫలకం ఉంటుంది. ఈ జంటనాగులను సుబ్రహ్మణ్యేశ్వరుడిగా, ఆదిశేషుని ప్రతిరూపంగా చెబుతారు. సుబ్రహ్మణ్యుడు సంతానకారుడు. అందుకే భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని పాలాభిషేకం, కుంకుమ, పసుపుతో పూజించి సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ సమీపాన నవగ్రహ మందిరం ఉంది. ప్రత్యేక మండపంలో 9 మంది నవగ్రహమూర్తులు కొలువుదీరి ఉంటారు. శ్రీ దత్తాత్రేయ అవతార పరంపరలో శ్రీ సాయి అవతారం విశిష్టమైనది. శ్రీపాద, శ్రీ వల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ అక్కల్కోట్ మహారాజ్, శ్రీ షిరిడి సాయిబాబా ఇలా 5 రూపాల్లో శ్రీ దత్తాత్రేయ స్వామి వ్యక్తమయ్యారని గురుగీత చెబుతోంది. ఆ దత్తావధానంతో కొలువై ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో రోజు విధిగా జరిగే కార్యక్రమాలు, పర్వదినాల్లో జరిగే ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్త జనావళిని ఉద్ధరించడం కోసమే అవతరించిన సాయిబాబా కారుణ్యమూర్తి. అంతటి మహనీయుడైన బాబాకు బుద్ధానగర్ సాయి మందిరంలో ప్రతి గురువారం ప్రత్యేక పూజల్ని, వేడుకల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. బాబాకు కాగడహారతి సమర్పించిన వెంటనే నిత్యారాధన కార్యక్రమాలు ఆరంభమవుతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి అభిషేక పరంపర కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటలకు ధూప్ హారతి, రాత్రి 8 గంటలకు సేజ్ హారతితో దినచర్య ముగుస్తోంది. ప్రతి గురువారం బాబా సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. గురు పౌర్ణమికి విశేషమైన పూజలు ఘనంగా జరుగుతాయి. త్రికరణ శుద్ధిగా స్వామివారిని నమ్మిన భక్తులకు ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి. భజనలు, కీర్తనలు, ప్రవచనాలు, మంగళ వాయిద్యాలతో బాబా సన్నిధి నిత్యం కోలాహలంగా విరాజిల్లుతుంది. రాత్రి సేజ్ హారతి సమర్పించే వరకు భక్తుల సంరంభం కొనసాగుతూనే ఉంటుంది. సాయిబాబాకి ఎంతో ఇష్టమైన గురువారం రోజున విశేష పూజల్ని నిర్వహిస్తారు. గురు పౌర్ణమి, దత్త జయంతి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి లాంటి ముఖ్యమైన పర్వదినాలలో విశేష వేడుకల్ని ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తుంది. ఉచిత వైద్య సేవా కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే స్వామి అంటూ బాబాకు భక్తులు శరణాగతి అవుతుంటారు. మాతా పితృ సమో దేవో నాస్తి నాస్తి జగత్రయే తయోః సేవాదధిక పుణ్యవ్రతం నాస్తి శృణు ప్రియే. శాంతి, సమత, కరుణను అనుగ్రహించి వైషమ్యాలు, వైరుధ్యాలు లేని సమాజ స్థాపన కోసం ఆయన జీవిత చరమాంకం వరకు కృషి చేశారు. మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన యోగి పుంగవుడి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం.